స్టిర్ ఫ్రై చూపిస్తా చాలా ఈజీగా సింపుల్గా. ఒక ఫ్రై పాన్ తీసుకోండి, మంచిగా ఆయిల్ వేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. అందులో ఆవాలు జీలకర్ర వేయండి. అది వేడైన తర్వాతనే ఆవాలు అయితే వేయండి, లేకపోతే ఆవాలు తింటుంటే చేదు వస్తాయి. వెల్లుల్లిపాయలు అయితే కొంచెం దంచేసుకొని వేయండి, అప్పుడే అది ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. నా వీడియోస్ అయితే అందరు చూస్తున్నారు, ప్లీజ్ మీకైతే యూజ్ అవుతుందంటే నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక 2-3 ఆనియన్స్ తీసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి, చిన్న చిన్న కాకుండా ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోండి. తింటుంటే కూడా టేస్ట్ మంచిగా వస్తుంది. ఇది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ట్రై అయితే చేయండి పక్కా. గైస్, ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో పోస్ట్ చేస్తాను, ఫుడ్వే కాదు స్కిన్ కేర్వి కూడా పోస్ట్ చేస్తాను. నా ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడైతే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ టైంలో అంటే ఆనియన్స్ అయితే చాలా ఫ్రై అయితే కావద్దు, మీడియంగా ఫ్రై అయినప్పుడే ఇది వేసేయండి. అప్పుడు ఈ పచ్చి వాసన అనేది అంతా పోతుంది, ఆనియన్స్కి మిక్స్ అవుతుంది, అండ్ ఫ్లేవర్ కూడా మంచిగా తగులుతుంది తింటుంటే. మీడియం ఫ్లేమ్లోనే చేయండి, హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోయిద్ది మళ్ళీ. ఆనియన్స్ అన్ని మాడిపోతే మాత్రం టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా, చేదు వస్తాయి ఆనియన్స్. గైస్, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి, మిక్స్ చేయకపోతే మళ్ళీ అడుగు అంటుతుంది. అండ్ క్యాప్ కూడా అస్సలు పెట్టకండి గైస్. ఓకే, ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అయితే వేయండి ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కర్రీ లీవ్స్ లేకుండా మనం కర్రీ చేసుకుంటామా, అది కూడా ఫ్రై అయితే అస్సలే చేసుకోము. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోండి, పసుపు వేసుకున్న తర్వాత మాత్రం మంచిగా అయితే ఫ్రై చేసుకోండి, పసుపు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇదైతే నేను స్కూల్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ తీసుకొని వస్తుండే, ఎంత టేస్ట్గా ఉంటుండే అసలు. మిల్ మేకర్ కర్రీ అంటే నాకు అప్పటి నుండి చాలా ఇష్టమైపోయింది. మిల్ మేకర్ని అయితే 2-3 టైమ్స్ అయితే ఖచ్చితంగా కడుక్కోండి, అందులో చాలా మట్టి ఉంటుంది. ఒక 15 మినిట్స్ అయితే వాటర్లో నానబెట్టుకోండి, నానబెట్టుకున్న తర్వాత కూడా ఒక 2 టైమ్స్ అయితే పక్కా కడగండి. చాలా మట్టి ఉంటుంది, ఉష్క ఉంటుంది అందులో. మంచిగా వాటర్ అన్ని పోయే వరకు క్లీన్ చేసుకోండి. మిల్ మేకర్స్ అయితే ఈ టైపు ఉండాలి, నానిన తర్వాత. పెద్ద సైజుగా ఉంటే మాత్రం చిన్న చిన్న కట్ చేసుకోండి, పెద్దగా కావాలనుకుంటే మీరు అలానే వేసేసుకోవచ్చు. నాకైతే చిన్న చిన్న ఫ్రైకి కాబట్టి చిన్న చిన్న అయితే వాటికి టేస్ట్ అంతా తగులుతుంది కాబట్టి నేను చిన్న చిన్న కట్ చేసుకున్నా. అన్న అయితే వేసేయండి. మిల్ మేకర్స్ మొత్తం వేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకటే అసలు మర్చిపోకండి, మనము ఈ ఫ్రై చేసినప్పుడు అయితే అస్సలు క్యాప్ పెట్టొద్దు, మూత పెట్టొద్దు. మూత పెట్టినామంటే వాటర్ వచ్చేస్తుంది, వాటర్ వచ్చేస్తే మనకది ఫ్రై లాగా కాదు, ఇవన్నీ మెత్తగా అయిపోతాయి. అట్లా మెత్తగా అయితే అస్సలు బాగుండదు. ఈ టైంలో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, వాటికంతా పడుతుంది కదా, మంచిగా సాల్ట్ పడితే టేస్ట్ మంచిగా వస్తుంది. అప్పుడు మీకు కావాలనుకుంటే అవి మనము నానబెడతాం కదా, నానబెట్టిన దాంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెమే మళ్ళీ. అండ్ ఈ టైంలో మిర్చి వేయండి, ఆయిల్లో ఫస్ట్ ఆయిల్లో వేసేస్తే అది ఏమైపోతుందంటే కంప్లీట్గా ఫ్రై అయిపోయి మనకి టేస్ట్ ఏం తెలియదు, అండ్ కలర్ కూడా ఇట్లా మంచిగా కనిపించదు. ఈ టైంలో వేయాలి. అండ్ మనం మిర్చి వేసాం కాబట్టి ఆల్రెడీ కారం అయితే కొంచెమే వేసుకోండి, అంటే చిన్నపిల్లలు కూడా ఉంటే తింటారు కదా, అదే కారం అయింది అనుకో. మీకు స్పైసీ కావాలనుకుంటే స్పైసీ కూడా వేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి వేయండి, ధనియాల పొడి లేకుండా అయితే ఫ్రైస్ అయితే అస్సలు ఉండవు. కొంచెం మిక్స్ చేసేస్తూనే ఉండండి. అవి లో ఫ్లేమ్లో చేయండి, హై ఫ్లేమ్లో అయితే అస్సలు చేయొద్దు. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతే టేస్ట్ అయితే అస్సలు మంచిగా రావు. ఈ కర్రీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, మిల్ మేకర్ ఫ్రై చాలా బాగుంటుంది. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు కావాల్సిన మిల్ మేకర్ కర్రీ రెడీ.